హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామున్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు పగుళ్ళు రావడం, గట్టిగా ఉండడం, లోపల సరిగ్గా ఉడకకపోవడం, పాకం కూడా కరెక్ట్గా లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ టిప్స్తో చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. సాఫ్ట్గా ఉంటాయి, పాకం కరెక్ట్గా ఉంటుంది, తీపి అన్నీ సరిపోతాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. గులాబ్ జామున్కి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఇదనే కాదు, మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇది 175 గ్రాముల ప్యాకెట్. ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా పిండి కొలుచుకోవాలి. నొక్కు పెట్టకూడదండి, కప్పుకి ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా 1 కప్పు అయింది. మనం కొలతలతో చేస్తే మీకు తీపి, పాకం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలు కానీ అలా ఏమీ అవసరం ఉండదండి, మామూలు నీళ్ళతో కలుపుకోవచ్చు. కానీ ఈ విధంగా ఉండాలి. చూడండి, చేతికి అంటుకునే విధంగా ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తాయి. అలాగే చపాతీ పిండి కలిపినట్టు నొక్కి పెట్టి గట్టిగా కలపకూడదు, స్మూత్గా పైనే కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇంకా మళ్ళీ పిండి కలపడం అలా ఏమీ అవసరం ఉండదండి. ఇంకా డైరెక్ట్గా బాల్స్ చేసేసుకోవచ్చు. ఈ బాల్స్ చేసుకోవడానికి చేతికి ఇలా కొంచెం నూనె రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. నూనె రాసుకోవడం వల్ల చేతికి పిండి అంటకుండా ఉంటుంది. అలాగే పగుళ్ళు రావండి, ఎందుకంటే పిండి బాగా సాఫ్ట్గా కలిపాం కదా. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే పగుళ్ళు రావు, లోపల చాలా బాగా ఉడుకుతుంది. బాల్స్ కూడా పైకి పొంగినట్టు బాగా వస్తాయి. అదే పిండి గట్టిగా కలిపారనుకోండి, పైన పగుళ్ళు వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకదు. గులాబ్ జామున్ కూడా సాఫ్ట్గా రావు, గట్టిగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పంచదార పాకం కోసం పంచదార కొలుచుకుందాం. మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పుల పంచదార, 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. మీకు తీపి సరిపోతుంది, పాకం కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు వేసుకోవాలి. 1 పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. 1 పొయ్యి మీద పంచదార పాకం పెట్టుకోవాలి. 2 కూడా ఒకేసారి పెట్టుకోవాలండి. పంచదార పాకం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఎందుకంటే గులాబ్ జామున్స్కి జామున్స్ వేడిగా ఉండాలి, పాకం కూడా వేడిగా ఉండాలి. అందుకే 2 ఒకేసారి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి. చూడండి, నూనె ఇలా వేడైంది కదా. ఇలా వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాల్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనం 1 ప్యాకెట్ తీసుకున్నాం కదండి, అన్నీ ఒకేసారి ఇలా 1 వాయిలో వేయించేసుకోవచ్చు. అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి, బాగుంటాయి. చూడండి, చక్కగా వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే పిండి సాఫ్ట్గా ఉన్నట్టు, ఎక్కడా కూడా పగుళ్ళు లేవు. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. గరిటెతో ఇలా అంటూ ఉంటే అన్ని వైపులా రంగు సమానంగా వస్తుంది. ఒకవైపు పాకం చూసుకుంటూ ఉండాలి. చూడండి, పంచదార కూడా కరిగింది. గులాబ్ జామున్స్కి పాకం ఎప్పుడూ కూడా ఎక్కువ రాకూడదండి, చాలా లేత పాకం రావాలి. 7-8 నిమిషాలు అలా మరిగితే సరిపోతుంది. ఎక్కువ పాకం రానిచ్చారనుకోండి, ఇవి అస్సలు నానవు, చాలా గట్టిగా అలా ఉండిపోతాయి. చూడండి, పాకం మరగడం మొదలైంది కదా. ఇలా మరగడం మొదలైనప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి 7-8 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనకి బాల్స్ కూడా వేగుతున్నాయి. ఇవి ఇంకాస్త రంగు రావాలి. చూడండి, పాకం ఇలా బాగా మరిగింది కదా. నేను 8 నిమిషాలు ఉంచానండి. 8 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పట్టుకొని చూస్తే జిగురు కానీ ఏమీ అనిపించదు, చాలా నీళ్ళలా ఉన్నట్టే ఉంటుంది. అలానే ఉండాలి. ఇప్పుడు పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. నూనె నరగ తగ్గింది, ఇవి కూడా బాగా రంగు మారినాయి. ఈ రంగు ఉండాలండి. పాకంలో వేసాక లైట్ రంగు అవుతాయి కాబట్టి ఈ రంగు ఉంటే సరిపోతుంది. వేడి వేడి జామున్స్ని వేడి వేడి పాకంలో వేసుకోవాలి.
గులాబ్ జామున్కి నూనె ఎప్పుడూ కూడా అస్సలు లాగదండి. మీకు ఆ నూనె కూడా పాడవదు, చక్కగా ఉంటుంది. నూనె కూడా ఎక్కువ ఉండాలి, తక్కువ నూనెలో వేయించుకోకూడదు. పాకంలో వేసాక మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కలుపుతూ ఉంటే అన్ని వైపులా సమానంగా నానతాయి. వెంటనే నానిపోతాయండి, ఒక్క 20 నిమిషాలు టైం కూడా పట్టదు. చూడండి, ఇవి ఇలా సగం పైన నానేక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా సమానంగా ఉంటాయి. మీరు 2 ప్యాకెట్లు చేయాలి అనుకున్నారనుకోండి, ఇవి ఇలా పూర్తిగా నానిన తర్వాత వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇంకొక ప్యాకెట్ కలిపి చేసుకోవాలి. ఒకేసారి 2 ప్యాకెట్ల పిండి కలిపి చేసుకోవద్దు. ఒక్కొక్క ప్యాకెట్ అనుకోండి, ఇలా ఒకేసారి వేయించుకోవచ్చు, ఒకేసారి జామున్స్ అన్నీ నానిపోతాయి. నేను 2-3 ప్యాకెట్లు చేయాలి అనుకున్నా విడివిడిగా చేస్తాను, కలిపి చేయను. చూడండి, పూర్తిగా నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. బయట 2-3 రోజుల వరకు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఐస్ క్రీమ్తో తింటే ఇంకా బాగుంటాయి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్నప్పుడు ముందు రోజు చేసేసి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్, అందరూ మెచ్చుకుంటారు. సేమియా పులిహోర చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పులిహోర అంటే ఎక్కువగా అన్నంతో కానీ బియ్యం రవ్వతో కానీ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఒకసారి ఇలా సేమియాతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. పొడి పొల్లాడుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, పండగలప్పుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తారంటే అప్పటికప్పుడు సింపుల్గా చేసేయచ్చు. సేమియా పులిహోరకి నేను బ్యాంబినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఇదైతే మాత్రం ముద్ద అవ్వకుండా బాగా వస్తుంది. పెద్ద గ్లాస్తో 1.5 వరకు తీసుకున్నాను. సేమియా ఉడికించుకునే ముందు ఇలా నిమ్మరసం తీసి పెట్టుకోవాలి. నేను చిన్న కాయలు కాబట్టి 4 కాయలు తీసుకున్నానండి. పెద్ద కాయలు అయితే 2 కానీ 3 కానీ సరిపోతాయి. నిమ్మరసం అంతా ఇలా తీసుకున్నాక తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కొంచెం కరుగుతుంది. ఇప్పుడు సేమియాని ఉడికించుకుందాం. సేమియా ఉడికించుకోవడానికి నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళకి కొలతేముండదు. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేయడం వల్ల సేమియా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది వెంటనే ఉడికిపోతుందండి, పెద్ద టైం పట్టదు. ఎక్కువసేపు ఉడికిస్తే ముద్దగా అయినట్టు అయిపోతుంది. ఒక్క 2 నిమిషాల టైం కూడా పట్టదు. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇలా ఉండాలి. ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలి, పూర్తిగా ఉడికించకూడదు. ఇది వార్చే లోపల ఆ వేడికే మిగతాది ఉడికిపోతుంది. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. వార్చుకున్న వెంటనే మామూలు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మామూలు నీళ్ళు వేసుకోవడం వల్ల అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా నీళ్లు పోసుకున్నాక వెంటనే వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో ఉంచేస్తే అంటుకుపోయినట్టు అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొడి పొల్లాడుతూ వచ్చిందో. ఈ విధంగా ఉంటే పులిహోర బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. పులిహోర తాలింపులకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇవి వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహోర ఏదైనా కాస్త పోపు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది, చూడ్డానికి తినడానికి కూడా. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇలా సగం పైన వేగాక ఎండుమిర్చి నేను చిన్నవి కాబట్టి కాయల పలంగా తీసుకున్నానండి. ఒకవేళ మీరు ముక్కల్లా వేసుకుంటే ఒక 5 కాయల వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. సేమియాతో ఇలా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ముందుగా మనం తీసుకున్న నిమ్మరసం ఉంది కదా, అదొకసారి కలిపి సేమియాలో వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకుండా ముందు సగం వేసి కలుపుకోవాలి. అంతగా పులుపు ఉప్పు పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పులుపు సరిపోయింది, ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు ఈ టైంలో వేసి కలిపి అప్పుడు తాలింపు వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పోపంతా వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లో పెట్టడానికి బాగుంటుంది. సడన్గా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేయొచ్చు. అలాగే మనం ఎవరైనా వచ్చినప్పుడు భోజనం వడ్డించేటప్పుడు స్వీటు హాటు రెండు చేస్తాం కదా, హాట్ కింద ఇలా సేమియా పులిహోర చేసుకోవచ్చు, స్వీట్ లాగా చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. ఇవైతే తక్కువ టైంలో అయిపోతాయి. మేమైతే దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాము. ఆనపకాయ పులుసు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. పులుసు చిక్కగా ఉండి చాలా బాగా వస్తుంది. ఇంకా ముద్దపప్పు కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా కుక్కర్లో చూపిస్తున్నాను. ఆనపకాయ పులుసుకి ఆనపకాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఆనపకాయలో సగం చెక్క తీసుకున్నాను. మా సైడ్ ఆనపకాయ అంటారండి, ఇదే కొంతమంది సొరకాయ అని కూడా అంటారు, రెండు ఒకటే. కుక్కర్లో చూపిస్తున్నాను, ఈజీగా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కొద్దిగా మెంతి గింజలు చాలా కొంచెం వేసుకోవాలి. అది కూడా ఫ్లేవర్ కోసమే, పులుసుకి మెంతులు బాగుంటాయి. కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 5, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ పులుసుకైనా సరే ఇలా మెంతులు వేసుకుంటే బాగుంటుంది. కొంతమంది మెంతి పిండి కూడా వేస్తారు. చూడండి, పోపు ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ నేను పోపులో వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేశాను. ఇలా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. అలాగే మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే మానేయచ్చు, ఇంగువ వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు, టమాటో ముక్కలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద టమాటో 1 తీసుకున్నాను. ఒకవేళ మీకు టమాటో ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఇందులో తగినంత కారం వేసి కలుపుకోవాలి. మీకు నచ్చితే కనుక 1-2 బెండకాయలను కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మరీ వెంటనే నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే బాగుండదు. కాస్త ఇలా 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత నీళ్లు వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా బాగా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు, ముందే ఎక్కువ అవసరం ఉండదు. నేను పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వరకు వేసుకున్నానండి. పులుపుకు సరిపడినంత చింతపండు రసం, కొద్దిగా బెల్లం. ఏ పులుసుకైనా బెల్లం వేసుకుంటే బాగుంటుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువే వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే ఇందులో మెయిన్గా వేసేది ఇదేనండి, వేపుడు శనగపప్పుతో చేసే పొడి. అదే మనం చట్నీకి చేస్తాం కదా, ఆ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అది 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతుంది. కుక్కరే కదా, ఇలా ఒకేసారి అన్నీ వేసేసుకోవచ్చు, ఉడికిపోతుంది. ఆవిరిపోయాక మూత తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. అలాగే మీకు గనక పులుపు తక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఇంకాస్త చింతపండు రసం వేసుకోవచ్చు. బాగా చిక్కగా అనిపిస్తే కాస్త నీళ్ళు పోసుకొని మళ్ళొక్కసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది. ఇంతేనండి, ఆనపకాయ పులుసు తయారైంది. చాలా బాగుంటుంది. ఈ పుట్నాల పొడి వేయడం వల్ల చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మామూలుగా అయితే ఏ పులుసుకైనా మనం ముద్దపప్పు కలుపుకొని తింటాం కదండి, కానీ ఈ పులుసుకి ఇంకా అవసరం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకో. వీడియోలో తోటకూర పెసరపప్పు ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు.
కమ్మగా బాగుంటుంది. మనం తోటకూరతో ఎక్కువగా ఫ్రై కానీ పప్పు కానీ పులుసు కానీ చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. తోటకూర పెసరపప్పు ఫ్రైకి తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. తోటకూరని బాగా కడిగి కాస్త నీళ్లు వాడాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ముందు కడుక్కున్నాక కట్ చేసుకోవాలి, కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఈ కప్పుతో 6 కప్పుల తోటకూర అయింది. 6 కప్పుల తోటకూరకి అదే కప్పుతో 3/4 కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఎంత పెసరపప్పు నానబెట్టుకోవాలో తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు 6, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మినప్పప్పు, శనగపప్పు ఇవి ఏమీ అవసరం ఉండదు. అలాగే మీకు ఒకవేళ వెల్లుల్లి వద్దు అనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన తోటకూర, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది పూర్తిగా కూడా మగ్గాల్సిన అవసరం ఉండదు. పచ్చివాసన పోయే వరకు లైట్గా మగ్గించుకొని తర్వాత పెసరపప్పు వేసుకోవచ్చు. అప్పుడు 2 కలిపి సమానంగా ఉడుకుతాయి. చూడండి, తోటకూర ఇలా లైట్గా మగ్గింది కదా. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఒక అరగంట అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది త్వరగానే నానుతుంది. 1/2 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి ఒకవేళ కారం వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఒక అరకప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ పట్టవు, ఎందుకంటే ఇది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకుంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా పెసరపప్పు వేసి చాలా రకాల కూరలు చేసుకోవచ్చు. తోటకూరతో పాటు పొనగంటాకు, అరటికాయ, ఆనపకాయ, క్యాబేజ్ ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉండడం వల్ల. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. పెసరపప్పు కాస్త మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, తోటకూర పెసరపప్పు ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అలాగే పెసరపప్పుతో ఏం చేసినా సరే ఎండాకాలంలో త్వరగా పాడవుతుంది. ఒక పూటే ఉంటుంది. ఇంకొక పూట కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బీరకాయ దోసకాయ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. అన్నం, టిఫిన్స్లోకి తినచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. బీరకాయ దోసకాయ పచ్చడికి బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే బీరకాయ కట్ చేసుకునేటప్పుడు ముక్క చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. ఒక్కొక్కసారి బీరకాయ కూడా చేదుగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల పొట్టు మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 13 కాయల వరకు తీసుకున్నానండి. ఎందుకంటే 1/2 కేజీ బీరకాయలు మళ్ళీ దోసకాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి కారం కాస్త ఎక్కువే పడుతుంది. అలాగే పచ్చళ్ళు ఏదైనా కూడా కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో బీరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనుకుంటే ఇంకాస్త నూనె వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే ఎంతైనా మనకి బీరకాయ చాలా త్వరగా మగ్గుతుందండి, అస్సలు టైం పట్టదు. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి.
ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో మినప్పప్పు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులోని 5 వెల్లుల్లి రేఖలు, తగినంత ఉప్పు, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం దోసకాయ కూడా వేస్తున్నాం కాబట్టి మరీ పుల్లగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మీరు వేరుశనగ నూనె వాడితే ఇంకా బాగుంటుంది. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికైతే ఖచ్చితంగా పోపు పెట్టుకోవాలండి. కొన్ని పచ్చళ్ళకి పోపు లేకపోయినా కూడా బాగుంటుంది. ఇవి ఇలా బాగా వేగాక కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఎండుమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసేస్తున్నానండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఇంగువ వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీరకాయ పచ్చడి వేసుకోవాలి. అలాగే ఇందులో చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. 1/2 కేజీ బీరకాయలకి చిన్న దోసకాయ ఒకటి సరిపోతుంది. దోసకాయని వేయించాల్సిన అవసరం ఉండదు, పచ్చి ముక్కలే వేసుకోవాలి. దోసకాయని కట్ చేసుకునేటప్పుడు కూడా ముక్క చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. గింజలు చేదుగా ఉంటే గింజలు తీసేసుకోవచ్చండి. ఒకవేళ చేదు లేకపోతే గింజల పలంగా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ దోసకాయ ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. అలా ఒట్టిగా బీరకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఇది అన్నం, టిఫిన్స్లోకి తినచ్చు. ఈరోజు మన వీడియోలో పెసరపొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రకాల పొడులు చేస్తూనే ఉంటాం కదండి. ఒక్కసారి ఈ పెసరపొడి కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నోటికి కారంగా, కమ్మగా, భలే రుచిగా ఉంటుంది. ఇంకా కూర కూడా అవసరం ఉండదు, అన్నం మొత్తం తినేస్తాము. పెసరపొడికి పెసరపప్పు 1 కప్పు తీసుకున్నానండి. ఇది గ్రాముల్లో చూసుకుంటే 220 గ్రాముల పెసరపప్పు ఉంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నేను 220 గ్రాముల పెసరపప్పుకి 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. పొడులు ఏవైనా సరే కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పెసరపప్పు కూడా వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది, మాడకూడదు. ఈ పొడికి నూనె వేసి వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, కొద్దిగా రంగు మారుతుంది కదా. మంట మాత్రం పెంచకూడదు. ఇలా సగం పైన వేగాక చివరిలో 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇంగువ వేసాక ఇంకొక 2 నిమిషాలు అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, పెసరపప్పు కూడా పూర్తిగా రంగు మారింది కదా. ఈ విధంగా వేగాలి. ఇలా వేగితే కమ్మటి వాసన వచ్చి పొడి కూడా చాలా బాగుంటుంది, లేదా పచ్చి వాసనలా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. అదే ప్యాన్లో ఉంచకూడదండి, మాడిపోతుంది. ఇది బాగా చల్లారిందండి. చల్లారాక మిక్సీ పట్టుకుంటేనే పొడి బాగా వస్తుంది. వేడి మీద మిక్సీ పట్టకూడదు. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించిన పెసరపప్పు, తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం ఇంగువ వేసాం కదండి. ఒకవేళ మీకు ఇంగువ వద్దు అనుకుంటే ఈ టైంలోనే ఒక 6-7 వెల్లుల్లి రేఖలు వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంతేనండి, పెసరపొడి తయారైంది. చాలా బాగుంటుంది. చాలా నెలలు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వేడి అన్నంలో కాస్త నెయ్యి కానీ నూనె కానీ వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. చారన్నంలో తినచ్చు, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఎండుమిరపకాయలు వేయకుండా కమ్మటి పొడిలా కూడా చేసుకుంటారండి, అది కూడా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.